జై శ్రీరామ్. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల గ్రామంలో హెలి టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి దళిత రైతుల యొక్క భూములను ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా లాక్కొని హెలిప్యాడ్ నిర్మించాలనేటువంటి ఆలోచన చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ నష్టపోతున్నటువంటి రైతులు, అయ్యా మాకు ఈ భూములు కోల్పోతే గత్యంతరం లేదు, మా వైపున ఉండి మాకు న్యాయం చేయండి అని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ఎన్ సుధాకర్ రావు గారి దగ్గర మొరపెట్టుకుంటే అభివృద్ధిని కాంక్షించేటువంటి పార్టీ బీజేపీ పార్టీ మరి అభివృద్ధి అని చెప్పి కేవలం దళిత రైతుల యొక్క భూములనే గుంజుకుంటే సహించేటువంటిదే లేదు, తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి సుధాకర్ రావు గారు ముందుకొచ్చినటువంటి తరుణంలో ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వందల మంది పోలీసులను పెట్టి గౌరవ ఎల్ఎన్ సుధాకర్ రావు గారిని గృహ నిర్బంధం చేయడం అనేటువంటి జరిగింది. సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటే ఆ సమస్యను పరిష్కారం చేయకపోవడం మూలంగా నిన్న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న తర్వాత ఆ దళితుల రైతుల పక్షాన ఉండి దళిత రైతులకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి, అయ్యా మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, అక్కడ ఎవరన్నా దళిత రైతులు వాళ్ళ యొక్క భూములు కోల్పోతే వారికి నష్టపరిహారం ఇప్పించి సామరస్యంగా వారితోటి మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయండి, అందులో మేముడంగా మీకు సహకరించడానికి ముందు వరుసలో ఉంటాము అని చెప్పి సుధాకర్ రావు గారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేలపైన కూర్చొని మొరపెట్టుకుంటే అధికార పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఉన్నటువంటి వాళ్ళను చూడకుండా ఒక్క 2 నిమిషాలు సమయం కేటాయించకపోతే పోలీసు వారి కూడా అనేక సార్లు మొరబెట్టుకున్న తర్వాత అధికారులకు దళితుల విషయంలో చలనం లేదు, తప్పకుండా సోమశిలలో జరుగుతున్నటువంటి ఆ హెలిప్యాడ్ యొక్క నిర్మాణాలను అడ్డుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు సోమశిలకు బయలుదేరుతూ వెళ్తున్నటువంటి సందర్భంలో వందలాది పోలీసులను ఏకం చేసి సుధాకర్ రావు గారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ. మరి సుధాకర్ రావు గారు ఏమన్నారు? దళితులకు న్యాయం చేయమన్నారు కదా. మరి దళితులకు న్యాయం చేయమని చెప్పి సుధాకర్ రావు గారు అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రావు గారికి సోమశిలలో ఉన్నటువంటి 54వ సర్వే నెంబర్లో భూమి ఉన్నది, ఆ భూమిని కాపాడుకోవడం కోసమే చేస్తుండని చెప్పి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులారా, మేము సవాల్ విసురుతున్నాం. సుధాకర్ రావు గారికే నిజంగా 54వ సర్వే నెంబర్లో మీరు అనుకున్నటువంటి భూమి నిజంగా ఉంది అని మీరు నిరూపిస్తే అది మీకే ఫ్రీగా రాసిస్తాం, నిరూపణ చేయగలుగుతారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అవును, ఆ 54వ సర్వే నెంబర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భూములు ఉన్నట్లుగానే బీజేపీ పార్టీ నాయకులకు కూడా భూములు ఉన్నాయి. మరి ఆ బీజేపీ నాయకులకు ఉన్నటువంటి భూములు సుధాకర్ రావు గారి యొక్క భూములు అయితాయా? కొల్లాపూర్ నియోజకవర్గ యువత ప్రగతి కోసం, కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన మంచి జీతం, తన మంచి జీవితాన్ని వదిలిపెట్టుకొని ఈ నియోజకవర్గానికి ఏదో ఒకటి సాధించాలనేటువంటి లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు సుధాకర్ రావు గారు. మరి ఆయన మిన్న మీరు అబండాలేస్తే ఎలా? ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం కోసం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా తన లక్ష్యాన్ని మర్చిపోకుండా కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా మెప్పించి ఒప్పించి జాతీయ రహదారిని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎల్లేని సుధాకర్ రావు గారు. మరి ఆయన ఎక్కడ అభివృద్ధిని అడ్డుకుంటాడు? అభివృద్ధి కావాలని
కాంక్షించేటువంటి వ్యక్తి కదా. కొల్లాపూర్ నియోజకవర్గంలో మాలాంటి ఎదుగుతున్నటువంటి దళిత నాయకులం పసుపుల నరసింహ గారిని కొంతవరకు ఆదర్శవంతంగా తీసుకుంటాం. ఆయన అంటే మాకు గౌరవం. మరి అలాంటి నాయకుడు సుధాకర్ రావు గారిని ఏకవచనంతో మాట్లాడుతూ తన యొక్క గౌరవాన్ని కోల్పోయాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నరసింహ గారు, నిజంగా మీరు మాట్లాడినట్లే సుధాకర్ రావు గారికి అక్కడ భూమి ఉందో మీరు నిరూపించగలుగుతారా? మీరు ఏమంటుండ్రు? అక్కడ దళిత రైతులు కాదు అంటారు కదా, బీసీలు అంటారు కదా. మరి మీరు బీసీలకు వ్యతిరేకమా? మరి బీసీ రైతులను నట్టేట ముంచుతారా? అక్కడ భూములు కోల్పోయేటువంటి రైతుల దగ్గర మాట్లాడండి, మెప్పించండి, ఒప్పించండి. మీకు ఇది కాదు, ఇంకో దగ్గర భూమి చూపిస్తాం, లేదా మీకు ఇంత నష్టపరిహారం చేస్తామని చెప్పండి. అది చెప్పకుండా డెవలప్మెంట్ అనే పేరుతో కక్ష రాజకీయాలు చేస్తూ ఎస్సీ బీసీ రైతులకు ఇబ్బంది కల్పించడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదు. సుధాకర్ రావు గారు డైరెక్ట్ రాజకీయ నాయకుడు కాదు. ఎన్నో ఏండ్లు ఉద్యోగం చేసి ఎన్నో జటిలమైనటువంటి సమస్యలను పరిష్కరించి గొప్పగా ఎదిగి రాజకీయాల్లో కూడా నా కొల్లాపూర్ నియోజకవర్గానికి ఏదో కొంత చెయ్యాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు ఎల్లేని సుధాకర్ రావు గారు. మీరు అదే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను అడగండి. ఒక పల్లెత్తు మాట ఉద్యోగులను తప్పుగా మాట్లాడినట్టు గాని, ఉద్యోగుల పట్ల చెడుగా ప్రవర్తించినట్లు గాని మీరు నిరూపించగలుగుతారా? పసుపుల నరసింహన్న గారు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని. మీరు ముస్లింలుగా మారినట్లున్నది. మీరు నిజంగా హిందువు కదా. బాబ్రీ మసీదు ఎందుకు కూల్చాల్సి వచ్చింది? అక్కడ రామ జన్మభూమి అయినటువంటి హిందువుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి రామ జన్మభూమిలో బాబర్ అనేటువంటి వాడు అక్కడ వచ్చి రాముని యొక్క ఆనవాలను ధ్వంసం చేసి బాబ్రీ మసీద్ కడితే హిందువుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిని దశాబ్దాల పోరాటం చేస్తే 2019లో సుప్రీంకోర్టే చెప్పడం అనేటువంటి జరిగింది. నిజంగా ఇది హిందువులకు సంబంధించిందే, హిందువుల మనోభావాలు అనేటువంటి నిజంగా దెబ్బతీసిండ్రు, ఇది హిందువులకి అని చెప్తే అప్పుడు అయోధ్యను నిర్మించడం అనేటువంటిది జరిగింది సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనంతరం. ఈ రకంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులను చులకన చేస్తారు, ఎస్సీ రైతులను చులకన చేస్తారు, బీసీ రైతులను చులకన చేస్తారు. మరి మీరు ఎవరి పక్షాన ఉండాలనుకుంటున్నారు? మీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సుధాకర్ రావు గారు రైతుల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రతి క్షణం తప్పించేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ యొక్క సోమశీలలో జరుగుతున్నటువంటి దళితుల యొక్క భూములను మీరు నిజంగానే మా ప్రభుత్వం ఏదైనా చేస్తుంది, ఏమైనా చేస్తామని మీరు అనుకున్నట్లయితే మా నాయకుడు సుధాకర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో సోమశీల రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మరొక్కసారి మీరు మా నాయకుడిని ఈ రకమైనటువంటి ఏకవచనాలతో, ఈ రకమైనటువంటి తప్పుడు ఆలోచనలతో మాట్లాడితే తప్పకుండా మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.